నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. సత్తెనపల్లి పర్యటనలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురై చనిపోయినట్లు వస్తున్న ఆరోపణలపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారని ఫైర్ అయ్యారు. ఈ ప్రశ్నలను సంధించారు. అయితే వాటికి సమాధానాలు చెప్పగలరా అంటూ ఆయన కొన్ని ప్రశ్నలనైతే చంద్రబాబు నాయుడిని అడగడం జరిగింది. అయితే చంద్రబాబుకు జగన్ స్పందించిన ప్రశ్నలు 14 ఉన్నాయి. అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. చంద్రబాబు గారు, అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అని ఒకటో ప్రశ్నగా సంధించారు. ఇక రెండో ప్రశ్న, ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్ప? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియచేయడానికి వెళ్లడం తప్ప అని రెండో ప్రశ్నగా సంధించారు. ఇక మూడోది, ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా సరే, మీకు గతంలో అయినా సరే, భవిష్యత్తులో అయినా సరే ఆటోమేటిక్ హక్కు కాదా అని ప్రశ్నించారు. ఇక నాలుగో ప్రశ్న, మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే మూడు రానప్పుడు మేం మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామని అధికారంగా ఏ ప్రభుత్వానికైనా సరే ఆ అధికారం అయితే ఉంటుందా అని ప్రశ్నించారు. అది మీకైనా సరే నాకైనా సరే అన్నట్టు ప్రశ్నించారు. ఇక ఐదో ప్రశ్న, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అయితే అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులైనా సరే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్ ఇదే అని ఐదో ప్రశ్నకు సంధించారు. ఇప్పుడు ఆరో ప్రశ్న చూద్దాం. మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్ కు సంబంధించి రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్ ఇక రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్ లో భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీలు అండ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ ఇక రోప్ పట్టుకొని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటదా లేదా? ఇక మనుషులు తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య, అందుకే కదా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ఇక ప్రోటోకాల్ లో భాగంగా ఈ రోప్ పార్టీని పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం అని ప్రశ్నించారు. ఇక ఏడో ప్రశ్న, మరి మీ పైలట్ వెహికల్స్ అందులో సెక్యూరిటీ రోప్ పార్టీలను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజలు తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు? ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్స్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదనా లేక వెహికల్ కింద ఎవరు పడలేదనా అని ప్రశ్నించారు. ఇక ఎనిమిదో ప్రశ్న, జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి. ఇది ప్రోటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా అని ప్రశ్న సంధించారు. ఇక నైన్త్ది, ఇక డ్రైవర్ ను మీరు అంటే గవర్నమెంట్ ను ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్ మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీద కాదా? అందుకే కదా ఈ ప్రోటోకాల్ అని ప్రశ్నించారు. ఇక పదో ప్రశ్న, ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇంకా 11వ ప్రశ్న, మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు? మరి ఎందుకు ఈ టాపిక్ పై డైవర్షన్ రాజకీయాలు అని ప్రశ్న సంధించారు. ఇక 12వ ప్రశ్న, ప్రతిపక్షంగా నేను ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీలపై మీరు చెప్పిన మాటలు, అయితే గతంలో మీరు ఇంటింటికి పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయట పెడితే మీ పాలన వైఫల్యాలను, ఇక రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలం అవుతున్న రైతులు, అక్కా చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నిటిని నేను చెబితే వాటికి సమాధానం చెప్పలేక ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నా మీద ఉన్న ప్రేమను చూసి తట్టుకోలేక మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరమని అన్నారు. ఇక కాస్తైనా సిగ్గు తెచ్చుకొని మారండి అని 12వ ప్రశ్నగా సంధించారు. ఇంకా 13వ పాయింట్, ఒక్కటి మాత్రం నిజం, నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొని వచ్చారు. వెంటనే ప్రతిపాడు మా పార్టీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్
తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా ఇప్పటికే మా పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారని మా వాళ్ళు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్లాలని, ఇక కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేము నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని ఆహ్వానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. ఆయన మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యంగా ఉందని ప్రశ్నించారు. ఇక చివరిగా 14వ ప్రశ్న. అయినా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా. మీ పర్యటనల సమయంలో మీ మీటింగులో చనిపోయిన వారి విషయంలో మీరేం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మీరేనా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మారండి అని జగన్ ఈ 4 ప్రశ్నలను నారా చంద్రబాబుపై సంధించడం జరిగింది. బట్ దీనిపై కూడా టీడీపీ శ్రేణులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ రాజకీయ నేతలు కూడా వివిధ రకాలుగా స్పందించడం అయితే జరిగింది. చూసారు కదా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.